ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను నేను. చెప్పండి, మన కాకినాడలో 2BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉందన్నమాట. ఫుల్ ఇంటీరియర్ వర్క్తో సూపర్గా అయితే డిజైన్ చేశారు. ఎంట్రన్స్ లుక్ అయితే చూసారు కదా, గేట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. అండ్ సీలింగ్ ఆల్టెక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. అండ్ ఈ పక్కన మనకి చిన్న సందు ఇవ్వడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే వస్తాయన్నమాట. స్టెప్స్ కింద కూడా మీరు చూసినట్లయితే స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఫుల్గా చూస్తే మీకు హౌస్ అంతా కూడా ఎలా ఉంది అనేది నేను డీటెయిల్గా అయితే మీకు చూపించేస్తాను. ఎక్కడుంది అడ్రస్, అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, రోజ్వుడ్ అని అయితే చెప్తున్నారనమాట. సో మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి లివింగ్ హాల్ అయితే కనిపిస్తుంది. ఫ్లోరింగ్ టైల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇంకా కంప్లీట్ ఆల్టెక్ అంతా కూడా షో లైట్స్తో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ లివింగ్ హాల్లో మనకి 2 విండోస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఒక విండో అయితే వచ్చిందనమాట. హౌస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారని అనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం మీకు సీలింగ్ వర్క్ అంతా కూడా ఎలా చేశారు అనేది చూపిస్తున్నాను. అండ్ బ్యూటిఫుల్గా మనకి టీవీ యూనిట్ కూడా ఉంది. లైక్ ఒక ఆర్చ్ లాగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈస్ట్లో మనకి ఈ విధంగా డోర్ అయితే వచ్చిందనమాట, ఒక ఎంట్రన్స్ డోరు లివింగ్ రూమ్లోనే. ఇక్కడ ఆర్చ్ అని చెప్పాను కదా మీకు. ఇక్కడ నుంచి మనకి వాల్కి చాలా రాయల్ పెయింట్ అయితే ఇచ్చారు. సూపర్గా ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో నేను చూపించేస్తాను. సో కంప్లీట్గా మనకి హౌస్ అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా ఒకటే మెయింటైన్ చేశారనమాట. ఈ బెడ్రూమ్లో కూడా ఆల్టెక్, లైక్ సీలింగ్ ఆల్టెక్ కానీ షో లైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ విండో, ఎవ్రీ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. అంటే 2BHK కాబట్టి 2 బెడ్రూమ్స్ కదా. సో 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. బాత్రూమ్ ఎలా ఉందో చూసేద్దాము. వావ్, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా, లైక్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ విండో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకా సింక్స్ అవి పెట్టలేదన్నమాట, అవి కూడా పెట్టేస్తారు. సో ఇక్కడ చూడండి, మీకు కబోర్డ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా హెవీ స్టోరేజ్ మనం పెట్టుకునేలాగా కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాము. సో ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ ఆల్టెక్ అయితే ఇచ్చారనమాట. ఆ బెడ్రూమ్లో డిఫరెంట్గా, ఈ బెడ్రూమ్లో డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అండ్ విండోస్ కూడా నాకైతే ఇలా చూసిన తర్వాత డౌట్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ లేదా అని చెప్పి. కాదు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవుతుంది ఇందులో కూడా. మీకు అది కూడా చూపిస్తాను. తప్పకుండా మీరు హౌస్ కొనాలనుకుంటే వన్స్ విజిట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. దాని ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అనేది. సో ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి లివింగ్ హాల్లో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఇదనమాట డోర్. సో ఇప్పుడు లివింగ్ రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది. మీరు యూట్యూబ్లో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయాలని అనుకుంటున్నాను. సేమ్ పేజ్ నేమ్ వచ్చేసి సేమ్ అనమాట. అందులో కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా పూజా రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్లో కూడా 2 విండోస్ వస్తాయి. అండ్ నార్త్లో మనకి ఒక ఎంట్రన్స్ అయితే వస్తుందన్నమాట. అండ్ వాల్కి వచ్చేసి మనకి డైనింగ్ సెట్స్ అలా అరేంజ్ చేసుకునేలాగా కబోర్డ్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పింక్ అండ్ వైట్ థీమ్ కలర్లో చాలా బాగుంది.
అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి డైనింగ్కి ఎదురుగా కిచెన్ వస్తుందన్నమాట. కిచెన్ కంప్లీట్ ఆల్టెక్ లుక్ అయితే ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ కిచెన్ కబోర్డ్ థీమ్స్ కూడా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఫుల్ స్టోరేజ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి వాల్ లాగా ఇచ్చి కౌంటర్ టాప్ దగ్గర అక్కడ మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. థీమ్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ కౌంటర్ టాప్ అనమాట ఇదంతా కూడా. సో మోడ్యులర్ కిచెన్ కాబట్టి మనకి ర్యాక్స్ అయితే వస్తాయి కదా, అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మన కాకినాడ రాయడపాలెంలో ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రైస్ వచ్చేసి లైక్ 93 lakhs అయితే చెప్తున్నారు. సౌత్ ఫేసింగ్ హౌస్, మనకి లివింగ్ హాల్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్, ఇది నార్త్ ఫేసింగ్ అనమాట ఎంట్రన్స్ వచ్చింది ఇక్కడ ఒకటి. సో నార్త్ ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తే ఈ విధంగా మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అండ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుందన్నమాట. వీడియో నచ్చిందా మరి అయితే లైక్ చేసేయండి. హౌస్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ ఇస్తాను, వన్స్ చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.